హాయ్ ఎవ్రీవన్, ఇది భోగి వ్లాగ్ 2 అనమాట. అప్పుడు పండగలో సమయం సరిపోక ఎడిట్ చేయడానికి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నది మా తాతయ్య వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్ట్రీట్ అనమాట. ఈ స్ట్రీట్ ఎప్పుడు డెకరేట్ చేస్తారు సంక్రాంతికి, భోగికి. ఇక్కడ దగ్గర వీధుల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం చేస్తారు. మేము అలాగే వెళ్ళామన్నమాట. ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు. మేము లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడికి వెళ్తున్నాం ఈ డెకరేషన్ చూడడానికి. నేను ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాను. మీరు కూడా ఈ డెకరేషన్ చూస్తారని వీడియో తీస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి భోగి పళ్ళు కూడా వేస్తున్నారు. ఇదొక బొమ్మల కొలువులా చేస్తారన్నమాట. ఇక్కడ రంగనాథ స్వామి, గోదాదేవి కళ్యాణం కూడా చేశారు. ఈ బావి చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా ఉంది కదా చూడ్డానికి. ఇంత డెకరేషన్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటారో కదా వాళ్ళందరూని. చాలా అంటే చాలా ఓపికతో చేయాలి కదా ఇవన్నీ. మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర భోగిమంట దగ్గర ఫొటోస్ తీసేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట మేము. ఇక్కడ రంగనాథ స్వామి, గోదాదేవి కళ్యాణంతో పాటు భజన కార్యక్రమం కూడా చేశారు. మేము ఈ కళ్యాణం మొత్తం చూద్దాం అనుకున్నాం, కానీ చూడ్డానికి అవ్వలేదన్నమాట. ఎందుకంటే మా పిన్ని వాళ్ళు వంట చేయడానికి టైం అయిపోతుందని చెప్పేసి మేమందరం ఇంటికి వెళ్ళిపోయాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.